అంటే మీరు ఎప్పుడు చేంజ్ అయ్యారు? ట్రాన్స్‌కి ఎప్పుడు మారారు? ఏ ఇయర్‌లో? మీ 2022 నవంబర్ 19. 22 అంటే 3 ఇయర్సే. 3 ఇయర్స్ అవుతుంది. మీ ఏజ్ ఎంత అప్పుడు? అప్పుడా నాది 18. 18 టీనేజ్‌లోనే అయ్యారు మీరు. ఓకే. టీనేజ్‌లోనే అంటే అయిపోయింది. ట్రాన్స్‌గా మారాలంటే ఒక మరో జన్మ ఎత్తడం అనమాట. అక్కడ అవును. ఏమైనా జరగొచ్చు. ప్రాణాలు ఉండొచ్చు, ప్రాణాలు కోల్పోవచ్చు గదా! ఈ గట్స్ తీసుకునేటప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకున్నారు? ఎవరితోని మీరు అంటే బాధ్యత తీసుకోబడ్డారు? కమ్యూనిటీ సపోర్ట్ ఉంటది ఫస్టు. ఓకే. సో, ఆపరేషన్ చేసుకోవాలంటే మన ఫ్యామిలీ కన్నా, రిలేటివ్స్ కన్నా సో, ఇలా జెండర్ చేంజ్ అనేది కమ్యూనిటీకి బాగా తెలుసు. ఓకే. సో, కమ్యూనిటీ వోళ్ళు తీసుకొని వెళ్ళి సర్జరీ చేయించి తీసుకొనొచ్చారు. అబ్బా! ఎక్కడికెళ్లారు సర్జరీ? చెన్నై. చెన్నైలో చేపించుకున్నారా? చెన్నైలో చేపించారు. చాలా మంది బాంబేకెళ్తుంటారు గదా! చాలా దిక్కులయితది ఇప్పుడా? ఆపరేషన్ అనేది. ఓకే. సో, నేనైతే చెన్నైకెళ్ళా. ఓకే. ఇది మీ సర్జరీ అయిన తర్వాత 40 డేస్ ఏమో మురిగి మాతకు పూజ చేస్తారు. బయటికి గూడా రారట గదా! చాలా నరకం ఉంటది గదా! 40 డేసా? 45 డేస్. 45 డేస్. 45 డేస్. 45 డేస్. ఎలాంటి నరకం చూశారు? నా లైఫ్‌లో అయితే చాలా అంటే చాలా నరకం చూసా నేనైతే. ఎందుకంటే నాకెవ్వరు సపోర్ట్ లేదు. కమ్యూనిటీలో నా ఫ్రెండ్ ఒకే ఒక అమ్మాయి నాకు సపోర్ట్ చేసే. సో, నేను ఆపరేషన్‌కెళ్ళేటప్పుడు కూడా నాకు ఆ అమ్మాయి ఒక్కతే వచ్చింది. నన్ని ఏ టు జెడ్ ఒక చిన్న పిల్ల లెక్క నాది వాష్‌రూమ్ అనగా, ఏమనగా, టాయిలెట్ అనగా నాకు తినిపించడం, నా పెయిన్స్. సో, నాకు 20 డేస్ ఆ అమ్మాయి బెడ్ కిందకి దిగలేని సిట్యుయేషన్స్ కాబట్టి మొత్తం ఏ టు జెడ్ ఆ అమ్మాయి ఒక్కతే చేస్తుంది. మొత్తం నా కింద ఎవ్వరు లేరు. ఎవ్వరి సపోర్ట్ లేదు. నేను ఒక్కదాన్నే ఉన్నా. నాతో ఆ అమ్మాయి ఒక్కతే ఉంది. ఆ అమ్మాయికి కూడా ఎవరి సపోర్ట్ లేదు. అయ్యో! సో, ఆ అమ్మాయి ఒక్కతే నన్ను చూసుకుంది. మొత్తం 20 డేస్ తినిపించడం, డాక్టర్స్ తీసుకొచ్చి ఇంజెక్షన్స్ చేపించడం, మొత్తం బెడ్ మీద 20 డేస్ అట్టనే చేపిచ్చింది. ఓకే. తను ట్రాన్సేనా? తను గూడా ట్రాన్సేనా? తను కూడా ట్రాన్సే. తనకు బాధ తెలుసు గాబట్టి మీకు సపోర్ట్ జేసింది. తను గూడా తను ఎంత ఒక అమ్మాయి ప్రాబ్లమ్ నాకు సపోర్ట్ చేసింది. ఇంకొక ఫ్రెండ్ ఉంది. సో, ఓకే. తను కూడా అప్పుడప్పుడు నాకు తీసుకురావడం, తినిపించడం, ఫుడ్ సెండ్ చేయడం గట్టా చేశారు వాళ్ళిద్దరే. ఓకే. అంటే మీరు చేంజ్ అవుతున్నారని ఇంట్లో జెప్పేసి వచ్చారా? ఇంట్లో వాళ్ళు సపోర్ట్ జేశారా? లేదు. ఇంట్లో వాళ్ళు నాకు ఫస్ట్ నుండి సపోర్ట్ లేదు. హ్మ్. మా ఫ్యామిలీ అనగా, రిలేటివ్స్ అనగా ఎవరు సపోర్ట్ లేరు. ఒక్కదాన్నే హైదరాబాద్ వచ్చేసి సో, ఇంకా అలానే సినీ ఫీల్డ్‌లో కంటిన్యూ చేస్తూ నేను కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికెళ్ళి ఇలా చేంజ్ అవ్వడానికి ఎంత మనీ అవుతుందంటే, వాళ్ళు ఇలా కమ్యూనిటీలో ఉంటే ఇలా చేపిస్తారు. ఇంత మనీ అయితది. ఇలా చూసుకుంటారు. ఓకే. బయట రిలేటివ్స్ చూసుకోలేరు కదా! ఆళ్ళకేం చేయాలో ప్రాసెస్ తెలియదు కదా! అని చెప్తే నేను కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికెళ్ళి మా ఫ్రెండ్స్‌ని, మా మమ్మీని వాళ్ళని తీసుకొని వెళ్ళి చేపిచ్చుకొనొచ్చాను. ఓకే. ఎంత ఖర్చొచ్చింది? దగ్గర దగ్గర ఒక 5 లాక్స్ అయితది. మొత్తం 5 ఫీమేల్‌గా చేంజ్ అవ్వాలంటే. ఓకే. కానీ చాలా ప్రాబ్లమ్ ఎన్ని రోజులు ప్రాబ్లమ్ భరించారు మీరు? చాలా. గట్టి నరకం అయితే ఆపరేషన్ అయిన ఫస్ట్ డే నుండి అబ్బా! ఆ! ఒక 10, 15 డేస్ వరకు మనకి పైప్స్ ఉంటాయి కాబట్టి, సో, చాలా నరకం అంటే చాలా నరకం. నేనైతే ఆపరేషన్ అయిపోయిన తర్వాత వచ్చినప్పటి నుండే చాలా అంటే చాలా ఉండలేకపోయినా. చిన్న ఏజ్‌లో అయిపోయాను. తట్టుకోలేకపోతున్నా పెయిన్స్. నేను కార్‌లో వచ్చాను ఆ! అక్కడి నుంచి. ఓకే. దూకేయాలి, చచ్చిపోవాలి, ఎందుకు ఈ జన్మ అనిపించింది. ఓకే. అంత ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ ఇలా ఫీమేల్ అయిపోయినా చాలా అంటే చాలా ఏడుపొచ్చేసి చాలా బాధేసింది. అప్పుడు పేరెంట్స్ గుర్తొస్తారు కదా! అవును. అమ్మ లేదు, నాన్న లేరు, ఎవరు లేరు. కమ్యూనిటీలో నా ఫ్రెండ్ ఒక్కతే నన్ను చూసుకుంది. ఇంకెవరు లేరు. నాకెవ్వరు సపోర్ట్ లేదు. ఒక్కదాన్నే నేను ఇలా ఫీమేల్ లెక్క అయ్యి, తర్వాత కమ్యూనిటీ దగ్గర ఉండి, కొన్ని డేస్ వాళ్ళు కొంచెం ఫీమేల్ అయిన తర్వాత కొంచెం ఇచ్చేసారు. అప్పుడు నాకు సపోర్ట్ వచ్చింది. నా హ్మ్. ఆపరేషన్‌లో నన్ను ఒక అమ్మాయి తప్ప ఎవరు చూసుకోలేదు. 20 డేస్ అమ్మాయి చూసుకుంది. తర్వాత ఆ అమ్మాయికి కూడా కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ అవును. చేసింది. చేయలేకపోతుంది. సో, 20 డేస్ మళ్ళీ నేను పంజాగుట్టలో రిలేటివ్స్ ఉంటే 20 డేస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా. రిలేటివ్స్ రానిచ్చారా మళ్ళీ మీకు? మా అత్తయ్య ఇక్కడ పంజాగుట్టలో అత్తయ్య అనే రిలేటివ్స్ ఉన్నారు. అత్తయ్య చూసుకుంది 20 డేస్ కూడా మంచిగా. ఓకే. బాధపడకండి. ఇప్పుడు ఎవ్వరు లేరా? ఇప్పుడు మమ్మీ వాళ్ళ డ్యాడీ ఎవరు సపోర్ట్ జేయరా? మాట్లాడతారా? ఇప్పుడు ప్రెజెంట్ అయితే అందరూ సపోర్ట్ మా విలేజ్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. హ్మ్. మా పేరెంట్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. సో, చాలా సపోర్ట్ ఉంది. ఇప్పుడు నాకు మంచి సపోర్ట్ వస్తున్నారు. కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. మంచి కమ్యూనిటీలో కూడా అత్తయ్య అని అమ్మ. సో, హుహు. వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఎక్కడికైనా వెళ్తున్నంటే మంచిగా వెళ్ళిరా. నువ్వు మంచి సక్సెస్ అవ్వాలి చిన్న పిల్లవు కదా! హ్మ్. మంచి సక్సెస్ కొట్టు. కమ్యూనిటీకి మంచి పేరు తెచ్చు. మీ విలేజ్‌కి నీకు మీ అమ్మ, మీ డ్యాడీకి మంచి పేరు తెచ్చు. ఎందుకంటే మమ్మీ, డ్యాడీ
చిన్నప్పటి నుంచి నా నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా అవమానాలు పడి ఉన్నారు కాబట్టి సో మమ్మీ డాడీకి మా విలేజ్కి మంచి పేరు తేవాలని నాకు ఉంది. అంటే ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత, మీరు ట్రాన్స్గా మారిన తర్వాత మీ ఊరికి వెళ్ళారా, మీ ఇంటికి వెళ్ళారా? రీసెంట్గా వెళ్ళొచ్చాను. అంటే విన్ అయిన తర్వాత వెళ్ళారా? విన్ విన్ అయిన తర్వాతనే వెళ్ళాను. ఎన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఇంతకుముందు వెళ్ళలేదా? ఫస్ట్ నుంచి వెళ్తూ వస్తూ ఆపరేషన్ అయిన తర్వాత మా అన్నయ్య మ్యారేజ్ కి వెకేషన్ కి వెళ్ళాను. పిలిచారా మ్యారేజ్ కి? పిలిచారు, వెళ్ళేసి వచ్చేసాను. తర్వాత మిస్ ఇండియా అయిన తర్వాత కూడా వెళ్ళా రీసెంట్ గా. అంటే మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీకి కొంచెం ప్రాబ్లం లేకుండా, అరే మనవాడే కదా అని కొంచెం రక్త సంబంధం ఉంటది కానీ అంటే అక్కడ వచ్చిన రిలేటివ్స్ కానీ ఫంక్షన్కి వచ్చిన అతిథులు ఎవరైతే ఉన్నారో కామెంట్ ఏమైనా చేశారా? కామెంట్స్ అనేవి అది విలేజెస్ కదా, అవును. సో చాలా అంటారు, చాలా అంటే చాలా కామెంట్స్ గా అవమానం. అరే వీళ్ళ కొడుకు ఇటువంటి అంటే అటువంటి విలేజ్ లో అన్ని కామన్. సో వాళ్ళు ఏంటంటే చాలా హట్ అయిపోతారు, మా డాడీ అనగా మమ్మీ అనగా. సో ఎవరికైనా వీళ్ళ కొడుకు ఇటువంటి అంటే బాధ అనిపిస్తుంది కదా. సో మా మమ్మీ డాడీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు నా నుంచి. ఓకే. అండ్ ట్రాన్స్గా మారిన తర్వాత మీరు అసలు యాక్చువల్లీ అమ్మాయిలాగానే ఉన్నారు, అసలు అబ్బాయిలాగా ఎలా ఉన్నారో మాకు తెలియదు అసలు. అంటే ఇవి షేవింగ్ ఇవన్నీ ఎలా, మొత్తం ఇంజెక్షన్స్ తీసుకుంటారా ఏంటి దానికి? లేజర్ తీసుకుంటామండి. ఓకే. పర్మనెంట్ లేజర్ తీసుకుంటే మనకి క్లోజ్ అయిపోతుంది, హెయిర్ అనేది రాదు. సో ఆపరేషన్ అయిన తర్వాత మొత్తం బెడ్ పైన 45 days ఉంటాం కదా. సో బిఫోర్ బాయ్ గా ఉన్న బ్లడ్ అంతా పోయి ఫీమేల్ తినేది మొత్తం ఫీమేల్ బ్లడ్ వచ్చి హార్మోన్స్ చేంజెస్, ఇంకా మొత్తం రూపురేఖనగా మంచి అమ్మాయి లెక్క రావడం. సో 45 days మురిగి మాత్రం తలుచుకొని ఉంటాం కదా. సో మంచిగా అమ్మాయి లెక్క అయితే అవ్వాలి అనేసి కోరుకుని ఉంటాము. అంటే బాయ్ బ్లడ్ అంతా వెళ్ళేసి అమ్మాయి ఫీమేల్ బ్లడ్ వస్తుంది, అలా హెయిర్ పార్ట్ అయ్యి హార్మోన్స్ చేంజెస్ వస్తాయి కొంచెం ఫీమేల్ లెక్క. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇది ట్రాన్స్ అయిన తర్వాత ఇండస్ట్రీలో కూడా ట్రై చేస్తున్నా అన్నారు కదా, అంటే ఇండస్ట్రీలో అంటే మీ పేరు ముందర ట్రాన్స్ అని అట్లా రాసుకుంటారా, లేకుంటే అమ్మాయి ఫీమేల్ మేల్ దగ్గరనే రాసుకుంటారా? నేను చాలా ఇయర్స్ బిఫోర్ బాయ్ నుంచి 4 years నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నా. ఫస్ట్ నేను జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళా, జూనియర్ ఆర్టిస్ట్ గా బాయ్ గా జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళా. సో ఇలా ట్రాన్స్ అయిన తర్వాత కూడా జూనియర్, అప్పుడు ఆర్టిస్ట్ అసిస్టెంట్ గా, మేకప్ అసిస్టెంట్ గా వెళ్తున్నా. ఓకే. సో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ మహతి మేడంకి నేను పర్సనల్ అసిస్టెంట్ని మేడంది. సో ఆపరేషన్ అయిన తర్వాత కూడా నేను మేడంకి అసిస్టెంట్గానే వెళ్ళా. ఒక ఆర్టిస్ట్ అవ్వాలనే ఉంది 4 years నుంచి, కానీ నాకు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. ఇప్పటికీ నాకు సపోర్ట్ చేసే ఒక్క పర్సన్ కూడా లేరు. నువ్వు ముందుకు వెళ్ళాలి. సో నేను 4 years నుంచి ఇండస్ట్రీలో కష్టపడుతున్నాను, కానీ సపోర్ట్ అనేది వస్తలేదు, ఛాన్సెస్ వస్తలేదు. సో అయ్యో, మహతి గారు చాలా సపోర్ట్ చేస్తారు కదా. మహతి మేడం సపోర్ట్ చాలా సపోర్ట్ చేస్తారు, చాలా జోవియల్ పర్సన్ కదా. చాలా మింగిల్ అయిపోతారు మేడము. కానీ లేదు, చెప్పారా మేడంకి ఎప్పుడైనా? మేడంకి, మా మేడం కూడా నేను ట్రాన్స్ అని తెలిసిన తర్వాత కూడా మా మేడం ఊరుకో, నువ్వు ఎందుకు చెప్పుకుంటావు, నువ్వు అమ్మాయి కన్నా అందంగా ఉన్నావు, నిన్ను చూస్తుంటే నాకే కొంచెం ఇదేస్తుంది, నువ్వు అమ్మాయివే, నువ్వు ఎందుకలా ట్రాన్స్ అని చెప్పుకుంటే ఎవరికి ఎలా చెప్పుకోకు, నువ్వు ట్రాన్స్ అని చెప్పుకోకు, అమ్మాయినే చెప్పుకో అని అంటారు మా మేడం. బిఫోర్ బాయ్ ఉన్నప్పుడు కూడా హరితక్కకి చేశాను. హరితక్క సీరియల్స్ లో, మూవీస్ లో, జబర్దస్త్ శ్రీదేవి నమ్మకం, హరిత గారికి కుంకుమ పూ హరిత, రవలి గారి హరితకి కూడా చేశాను. అక్క కూడా మంచి పర్సన్. మేకప్ మీరే చేశారు? మేకప్ అసిస్టెంట్ గా. మేకప్ అసిస్టెంట్, ఎందుకంటే హరిత గారి మేకప్ చాలా బాగుంటది. అది హోమ్లీగా అదంతా వస్తుంటది కదా, చాలా బాగుంటది. ఓకే. అండ్ మిస్ ఎప్పుడు పార్టిసిపేట్ చేశారు, అంటే మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? మిస్ ఇండియా ఇంటర్నేషనల్ అంజుష్ మేడం మా కమ్యూనిటీలోనే నాని అవుతారు వరుసకి. సో మేడం పార్టిసిపేట్ చేస్తే మేడంకి నేను చెప్పాను, నాకు ఇలాగా చాలా ఇంట్రెస్ట్ ఉంది, సినీ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్, మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్. సో సినీ ఫీల్డ్లో 4 years నుంచి కష్టపడుతున్నా, ఏం రిజల్ట్ వస్తుంది, కొంచెం మోడలింగ్లో కూడా ట్రై చేస్తాను, నాకు ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి, నేను షూర్గా చేస్తానని చెప్పాను. సో చెప్పిన తర్వాత 1 month 2 months తర్వాత ఆ మేడం నాకు కాల్ చేసి, అంజుష్ మేడం కాల్ చేసి, ఇలా ఆపర్చునిటీ ఉంది బెంగళూరులో, నేషనల్ అవుతుంది, పార్టిసిపేట్ చేయు నువ్వు ఖచ్చితంగా, అది ఇది అని చెప్పి. సో మోడలింగ్ లో కొరియోగ్రాఫర్ ని మెంటర్ అంటారు. సో 1 month నుంచి నాకు వాకింగ్ నేర్పించడం, స్టిల్స్ నేర్పించడం, అలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా ఉండాలి. సో మెంటర్ దగ్గరుండి చేపించారు. సో బెంగళూరులో అయ్యింది. ఓకే, బెంగళూరులో అయింది అనమాట. బెంగళూరులో అయింది. ఓకే, నైస్.